తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపాన ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 77వ ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఆలయ విశిష్టత గురించి వివరించారు. రాయలసీమలోని అతిపెద్ద 54 అడుగుల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఆనందగిరిలో నెలకొంది. కోరిన కోర్కెలను తీర్చే ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ కార్యక్రమంలో ఈవో యువరాణి, జూనియర్ అసిస్టెంట్ ప్రకాష్, ఆలయ సిబ్బంది భాస్కర్, మణి తదితరులు పాల్గొన్నారు. హరోహర శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఈయన సత్యవంతుడు, అనుకునే అన్నీ జరుగుతాయి. సంతానానికి కానీ వేరే కోరికలు ఉన్నా కూడా బాగా తీరుస్తాడు. ఇది ఓట్లవారి గ్రామంలో ఉన్నది. ఒక కంస వడ్రంగి అతను దీన్ని స్థాపించాడు. అక్కడి నుంచి బాగా దినదిన ప్రమాంతమైనది. అన్ని సౌకర్యాలు గలవు. 54 విగ్రహం ప్రతిష్ఠింపజేశారు సుబ్రహ్మణ్య స్వామిని. ఎక్కడిక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకుంటూ అనుకున్న కోరికలు తీర్చుకుంటూ పోతున్నారు. ముందు కింద సిద్ధాచార్య అనే వ్యక్తి సంతాన ప్రాప్తికై ఈశ్వర ధ్యానం చేయగా ఒక శుభదినమున వారికి పుత్ర సంతానం కలిగినది. పుత్రుడికి 11 సంవత్సరముల వయసులో తల్లిదండ్రులు గతించగా ఆలవరాయుడు ఎంతో వృత్తికి నిత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేస్తూ దుంపలు, కందమూలాలు, ఫలాలు తింటూ జీవించి జీవితపు అంత్యదశ ఈ 80 సంవత్సరములో ఘోర తపస్సును ఆచరించగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై నీ వ్యక్తికి ముచ్చితిని ఏ వరము కావాలనో కోరుకోమనగా పాలవరాయుడు మిమ్మలను చూచి జన్మ ధరించి తమరు దేవేరులతో వెలసి భక్తులను అనుగ్రహించవలసిందిగా వేడుకొనగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు సమ్మతించి రాబో కాలంలో ఒక స్వర్ణకారుని చేతుల మీదుగా దేవస్థానము నిర్మితమైనది చెప్పి అతనికి మోక్షము కల్పించి అంతర్ధానమైంది. ఆ తర్వాత పాకాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన మేలిపాటి మునిస్వామి ఆచారి స్వర్ణ వ్యాపారం చేయుతూ కడుపు నొప్పుతో బాధపడుతుంటారు. ఒకరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు స్వప్నంలో కనిపించి ఆనందకొండపై గల దోణంలోని తీర్థమును సేవింపమని చెప్పారు. మేలిపాటి మునిస్వామి ఆచారి స్వామివారు కలలో చెప్పినట్లుగా దోణంలోని తీర్థమును సేవి